హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు బెస్ట్ జాబ్ అలర్ట్స్. ఇప్పుడు మనకి ఈ పాన్ కార్డ్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో నీకు క్లారిటీగా వీడియోలో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్లోని అప్లై ఈ పాన్ కార్డ్ పోర్టల్ ఓపెన్ చేయండి. డైరెక్ట్గా ఈ పాన్ కార్డ్ అంటే మీకు క్రోమ్లోనే అవైలబుల్ అవుతుంది. మీకు క్లిక్ చేశాక మనకి సెకండ్ ఇన్స్టెంట్ ఈ పాన్ అని ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నీకు కనిపిస్తుందో లింక్, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఈ విధంగా సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి ఉంటుంది. అంటే మీకు ఏ విధంగా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి, లేదా మీకు డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ పెడతాను. మీరు అక్కడికి వచ్చి క్వశ్చన్స్ అడిగినా పర్లేదు. ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేశాక మన క్లారిటీ ఇక్కడ అన్నీ ఉంటాయి. ఇన్స్టెంట్ ఈ పాన్ ఉంటుంది, లింక్ ఆధార్ స్టేటస్, వెరిఫై యువర్ ఈ పాన్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీకు క్లారిటీగా నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ వస్తే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో దేనికోసం అంటే ఇన్స్టెంట్ ఈ పాన్ ఎలా అప్లై చేసుకోవాలని దానికోసమే, అందుకని నేను షార్ట్ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఇన్స్టెంట్ ఈ పాన్ మీద క్లిక్ చేస్తే పోర్టల్ అనేది ఓపెన్ మీ నెక్స్ట్ సైట్కి వెళ్తుంది. ఇక్కడ ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి, గెట్ ఎ న్యూ పాన్ అండ్ కంటిన్యూ అని ఉంటుంది. కొత్తగా ఉన్న వాళ్ళైతే గెట్ ఎ న్యూ పాన్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. గెట్ ఎ న్యూ పాన్ అని క్లిక్ చేశాక మనకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది, 12 డిజిట్ ఆధార్ నెంబర్. ఇక్కడ నా ఆధార్ నెంబర్ నేను మెన్షన్ చేయకూడదు కాబట్టి జస్ట్ జీరోస్ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ మెన్షన్ చేయండి. మెన్షన్ చేశాక ఐ కన్ఫర్మ్ దట్ అని క్లిక్ చేశాక, అంటే ఇప్పుడు మీకు పాన్ కార్డ్ లేదు, ఇప్పుడే కొత్తగా అప్లై చేస్తాను అనుకుంటే మీ ఆధార్ నెంబర్ లింక్డ్ మొబైల్ నెంబర్తో కన్ఫర్మ్ చేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ అని ఆధార్ కార్డ్ మెన్షన్ అయ్యాక క్లిక్ చేసి ఐ కన్ఫర్మ్ దట్ కంటిన్యూ అని కొట్టగానే మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓటీపీ జనరేట్ అయ్యాక మీరు ఆ ఓటీపీని ఎక్కడ క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేశాక మీకు వ్యాలిడేట్ ఆధార్ డీటెయిల్స్ అని వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా మీరు వ్యాలిడేట్ చేశాక ఏమైతే మీకు పాన్ కార్డ్ డీటెయిల్స్తో మెన్షన్ చేయాలో, లైక్ యువర్ ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, అవి ఆధార్ నెంబర్, అవి మీకు కరెక్ట్గా చూసుకొని మీకు అడ్రస్ వస్తే అడ్రస్ కూడా మీకు క్లిక్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. క్లిక్ చేశాక కంటిన్యూ కొట్టగానే మీకు 1 అవర్లో అనేది ఆన్లైన్ ఈ పాన్ అనేది జనరేట్ అయిపోతుంది ఫ్రెండ్స్, విత్ 0 ఫీజ్ మాట. దీనికి మనీ ఏం ఛార్జ్ చేయరు పోర్టల్లోని. కాకపోతే మీ సేవలో మీకు ఛార్జ్ చేస్తారు, 100 రూపీస్ అంత తీసుకొని అప్లై చేస్తారని చెప్తారు. అయిపోగానే మీకు నార్మల్ మెసేజ్ అయితే వస్తుంది. 1 అవర్ అయ్యాక చెక్ చేసుకొని మళ్ళీ సేమ్ లింక్ మీద క్లిక్ చేశాక సేమ్ ఇందాక ఎక్కడైతే గెట్ న్యూ పాన్ పక్కన కంటిన్యూ బటన్ ఉందో అక్కడ చెక్ స్టేటస్ అని డౌన్లోడ్ పాన్ ఉంటుందన్నమాట. అక్కడ మీ ఏదైతే ఆధార్ నెంబర్తో ఇందాక ఇచ్చారో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేయగానే ఆల్రెడీ 24 అవర్స్ 1 అవర్ అవ్వగానే మీకు ఆల్రెడీ జనరేట్ అయిపోయి ఉంటుంది. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మీకు వచ్చి ఇక్కడ కంటిన్యూ కొట్టగానే ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చేస్తాడు డౌన్లోడ్ అని, లేదంటే ఇంకా టైం పడుతుందని చెప్తాడు. డౌన్లోడ్ కొట్టగానే అది మీకు డౌన్లోడ్ అయిపోతుంది డైరెక్ట్ మీకు పోర్టల్లోనే, లేదా మీరు మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు కావాలనుకుంటుంది. అక్కడ కంటిన్యూ అని కొట్టగానే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. డౌన్లోడ్ స్ట్రగుల్ చెక్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేశాక ఏంటంటే మీది ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆధార్ నెంబర్లో ఆ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్లోని DDMMYY దాంట్లో మీరు క్లిక్ చేస్తే అప్పుడు అనేది మీకు పాన్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు దాన్ని లామినేట్ చేసి యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీకు నార్మల్గా ఫోటో సైజ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్ ఈ పాన్ అంటే ఇప్పుడు పాన్ కార్డ్ అప్లై చేసుకోకపోతే ఏదైనా ఎమర్జెన్సీ టైంలో మీకు పాన్ కార్డ్ అవసరం అయితే 1 అవర్లో మీకు అయితే మాత్రమే మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఈ పాన్. ఈ డౌన్లోడ్ సెక్షన్లో చూసుకుని ఉంటుంది. అది అయిపోయాక ఈ పోర్టల్లో మీకు కావాలంటే వెరిఫై ఈ పాన్ చేసుకోవచ్చు, మీకు ఆధార్ లింక్ కూడా చేసుకోవచ్చు. ఈ డైరెక్ట్గా ఈ ఫీలింగ్ ఆధార్ పాన్ ఉంటుంది. మీ వెబ్సైట్ మీకు దొరకకపోతే నేను ఆధార్ డిస్క్రిప్షన్లో యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే యూట్యూబ్లో కామెంట్ చేయొచ్చు, లేదంటే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా అక్కడికి